పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించకముందు మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, ప్రతినిత్యం దేవునితో బ్రతకాలని చెప్పి మీ అందరి కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు నేను అందించే వర్తమానాన్ని చాలామంది యూట్యూబ్ ద్వారా, చాలామంది ఆ యొక్క అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమం ద్వారా, ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకు వస్తున్నటువంటి టీవీ కార్యక్రమం ద్వారా చాలామంది చూస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నాకు చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు, చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి చాలామంది మాకు ఫోన్ ద్వారా కాల్స్ చేస్తూ వారు మాకు తెలుపుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం. దేవుడు మీ పట్ల ఇంకా ఎన్నో మేలు చేయాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఆదివారం ప్రొద్దున 9 నుండి 12 వరకు ఆ యొక్క బెజ్జోరులో, ప్రొద్దున 9 నుండి 12 వరకు సుంకెట్లో, ప్రొద్దున 11 నుండి 1:30 వరకు భీమ్గల్లో, ప్రొద్దున 12 నుండి 3 వరకు మోర్తాడ్లో, తెలంగాణ రాష్ట్రం, అదే కాకుండా నిజామాబాద్ జిల్లా, ఈ యొక్క మోర్తాడ్ మండలంలో ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. మోర్తాడ్ భీమ్గల్ మండలాల్లో 2 మండలాల మధ్య పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన స్నేహితులు కానీ మీరు కానీ ఎవరైనా రావాలనుకుంటే అక్కడికి రావచ్చు. దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని మీరు వినొచ్చు, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా మీకు అందించబడుతుంది అంటే దీని వెనకాల ఎంతమంది ప్రయాసపడి దీన్ని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రోత్సహించాలనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యం అనేకులు వింటున్నారు, అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన కార్యాలు జరుగుతూ దేవుని నామానికి మహిమ వస్తూ ఉంది. కాబట్టి ఆ రీతిగా రావడం మనకెంతైనా సంతోషం. మీరు కూడా అలాంటి వారిని ఆ రక్షణలో నడిపించడానికి మీరు కూడా సహకరించండి. ఈరోజు ఇంత మంచి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే దీని వెనకాల ఎంతోమంది ప్రయాసపడి దీని కొరకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పరలోకమందు మీ ధనమును దాచుకోండి, అక్కడ దొంగలు కన్నమ వేరు దోసుకున్నారు, చిమ్మట్లు కొట్టవు, తుప్పుబట్టవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ధనం ఇక్కడ ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటే అక్కడ ఉండే ధనంకి ఎవరు కన్నం వేసి దోసుకోరు. కాబట్టి మీరు అక్కడ ధనవంతులు కావాలంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మీ ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెడితే అక్కడ మీ అకౌంట్లో చేరుతుంది. అక్కడ మీరు వాడుకోవచ్చు, యుగ యుగాలు తరతరాలు దేవుడితో ఉండొచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరైనా స్పాన్సర్ చేయాలి అని అనుకుంటే ముందుకు రండి. అక్కడ స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. 9908771146 అనే నెంబర్కి ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది. ఇప్పుడే చెయ్యండి, మీరు ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో పరమగీతము 5వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారం మీది కావలివారు నాపై వస్త్రము దొంగిలించిరి. ఈరోజు నేను బోధించే అంశం యేసు ప్రభు పొందినటువంటి గాయాలు అనే అంశాన్ని గురించి మీతో నేను బోధించబోతున్నాను. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట ఇది ఏంటంటే, పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారం మీది కావలివారు నాపై వస్త్రము దొంగిలించిరి. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా దేవుడు తన వేదనను, తన బాధను తెలియచేస్తున్నాడో తెలుసా? పట్టణంలో తిరుగు కావలివారట నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిండ్రు అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును అనే మాట రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారట, అయ్యా నీ చేతులకు నీ కాళ్లకు గాయాలేంటి, నీ పక్కలో ఈ గాయాలేంటి అని యేసుప్రభుని అడుగుతారంట. అయితే యేసుప్రభు చెప్తారట, అంటే జకర్యా యేసుక్రీస్తుల వారు రాకముందు కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచించారు. యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు, ఆయన ఇట్లా గాయపరచబడతాడు. ఆయనను కొంతమంది అడుగుతారు, అయ్యా నీ చేతులకు గాయాలేమైనా, ఎందుకని ఇట్లా గాయాలని అడుగుతుంటే తనను ఎవరు గాయపరిచారో, ఎందుకు చేశారో, తా చేసినటువంటి ఆ గాయాల విషయమై
ఆ యేసుక్రీస్తుల వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన బాధలను తన వేదనను వ్యక్తపరుస్తాడు, చెప్తాడని చెప్పి ఈ రీతిగా వ్యక్తం చేసుకుంటాడని చెప్పి జకర్యా అనేటువంటి ప్రవక్త, చిన్న ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఈ విషయాన్ని ప్రవచించి చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఏమున్నదంటే, నీ చేతులకు గాయాలేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వాని ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలయ్యా అని చెప్పి యేసుప్రభు లోకంలో జన్మించి పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత తను గాయాల పాలైనప్పుడు తన గాయాలను గురించి ఇతరులకు చెప్పుకుంటాడని ఆ యొక్క జకర్యా చిన్న ప్రవక్త చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో 38వ దావీదు కీర్తన 5వ వచనంలో మనము చదువుకుందాం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవాయి స్రవించుచున్నవి అన్నాడు. అదే కాకుండా 11వ వచనంలో మనం చదివితే, నా స్నేహితులను నా చెల్లికాండ్రును నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు అన్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఈ యొక్క 7వ వచనంలో, ఊట తన జలమును పైకి ఉబుక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తుల వారికి పూర్వం కొన్ని వేల సంవత్సరాల పూర్వమే అయితే ప్రవచించారు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మిస్తారని, ఆయనను దెబ్బలు కొడతారని, ఆయనను అదే కాకుండా అక్కడ దోపుడు జరుగుతుందని, గాయములు జరుగుతాయని, దెబ్బలు కొట్టినట్టు వినబడుతుందని చెప్పి ఇర్మియా ప్రవక్త ఏనాడో ప్రవచించాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఏమున్నదంటే, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు అనే మాట బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 29వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఏమంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి ఏతువు లేని గాయాలు. యేసుప్రభు ఏమన్నా చేశాడంటే ఏం చేయలేడు. ఏం చేయనటువంటి వాడికి ఏతువు లేని గాయాలు ఎందుకు వచ్చినాయి? ప్రియులారి, విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసుప్రభు ఇన్ని గాయాలు ఎందుకు పొందాడు? ఎందుకు ఆయన గాయాల పాలై కావాల్సి వచ్చిన అవసరం వచ్చింది? ప్రియులారా, ఆయనకు ఎటువంటి గాయాలు పొందాడో ఇక్కడ గాయాలు దెబ్బలు, గాయాలు దెబ్బలు, పుండ్లు అని మనం విన్నాం. కానీ యేసుక్రీస్తుల వారు ఎటువంటి గాయాలు పొందాడు అనే విషయాన్ని మనము బైబిల్ నుండి స్పష్టంగా మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను అనే మాట రాయబడింది. పిలాతు అనే ప్రధాన యాజకుడు యేసు ప్రభును సైనికులకు అప్పగించేశాడు. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను చెప్పినట్టు వింటలేరు మీరు అని చెప్పి అప్పగించేసి కొరడాల చేత కొట్టించాడు. ప్రియులారా, కొరడాల చేత, కొరడ అనే మాటకు ఎన్నో రకాలైన అర్థాలు ఉన్నాయి. కొరడకు 3 రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఉదాహరణకు ఇది కొరడ అనుకుందాం. ఈ కొరడకు 3 ఉంటాయి. ఈ కొరడతో ఒక్కసారి కొట్టినప్పుడు ఈ కొరడకు ఒకటి ఏముంటుందంటే, ఒకటి గాలం ఉంటుంది, రెండవది ఏంటంటే ఎముక ఉంటుంది, మూడవది ఏంటంటే గుండు ఉంటుంది, గుండు. ప్రియులారా, ఈ కొరడతో యేసుప్రభుని ఒక్కసారి కొట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి, ఈ గుండు వెళ్ళి తగులుతుంది, కొరడకు కట్టబడిన గుండు. ఈ గుండు వెళ్ళి మాంసాన్ని మెత్తగా చేస్తూ ఉంది. రెండవది, రెండో ఆయుధం వెళ్ళి తగులుతూ ఉంది. ఏంటిదా రెండో ఆయుధం అంటే, ఆ యొక్క ఎముక, బొక్క అంటే అచ్చమైన తెలంగాణ భాషలో బొక్కలు అంటారు. అంటే దాన్ని ఎముక. ఆ ఎముక వెళ్ళి తగిలినప్పుడు, ఆ ఎముక తగిలినప్పుడు మాంసాన్ని పగలదీస్తుంది. మూడో ఆయుధం వెళ్ళి, కొరడకున్నటువంటి 3వ ఆయుధం
కొరడకు అంటగట్టినబడినటువంటి మూడో ఆయుధం ఏంటంటే గాలం, కొండి. అంటే మనకు చేపకు గాలం వేస్తే అది ఎర్రని మింగి అటు లాక్కొని వెళ్తుంటే ఇటు అపోజిట్గా మనం లాగినప్పుడు దాని నోట్లు తగులుకొని చేపను బయటకు తీసుకొచ్చినట్టుగా ఇట్లా ఈ కొరడతో కొట్టినప్పుడు గుండు వల్లి మాంసం మీద తగిలి మెత్తగా చేస్తూ ఉంది. అదే కాకుండా చనువుగా చేస్తుంది, మెత్తగా చేస్తూ ఉంది. అదే కాకుండా ఎముక వెళ్ళి తగిలి మాంసాన్ని పగలగొడుతుంది. ఈ గాలం వెళ్ళి తగిలి ఆ మాంసంకు కుచ్చుకొని ఈ వెనుకకి లాగినప్పుడు ఆ యొక్క నాగడు దున్ను సాళ్ళ వలె అవుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఇట్లా ఈ కొరడ దెబ్బలు ఒక్క దెబ్బ కొడితే 3 రకాలైన ఆయుధాలు వెళ్ళి తన దేహం మీద తగులుకుంటున్నప్పుడు వలవల వలవల రక్తం కారి ఎంతగానో బాధపడ్డాడు. ప్రియ సహోదరుడా, యేసు ప్రభుల వారు తన దేహం మీద పడ్డాడు, తన దేహం మీద భరించాడు. 1 దగ్గర 40 కొరడ దెబ్బల చేత యేసుక్రీస్తుల వారు ఆయన గాయపరచబడ్డాడు. ఎన్ని గాయాలైనా అంటే దరిదాపు 117 గాయాలు యేసుక్రీస్తుల వారికి కేవలం కొరడా దెబ్బల ద్వారానే యేసుప్రభుల వారి వీపన్ని గాయాలని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, రెండోది గాయము అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 21 అధ్యాయం 29 నుండి 30 వరకు తలకు ముళ్ళ కిరీటం అనే మాట రాయబడింది. మత్తయి సువార్త 21 అధ్యాయం 29 వచనం 30 వచనం, మార్కు సువార్త 15 అధ్యాయం 17 వచనం, యోహాను సువార్త 19 అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తుల వారికి ముళ్ళ కిరీటాన్ని అల్లి తన తలపైన పెట్టారు. ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి తన తలపైన ఎదుగు మామూలుగా పెట్టుడు కాదు, ఇట్లా అలా కొట్టినప్పుడు ఆ ముళ్ళన్నీ కూడా తలకు దిగబడి తలలోనికి దూరికెళ్ళి వలవల వలవల గాయాలు చేసి వలవల వలవల రక్తం కారిని. ప్రియులారా, అట్లా ముళ్ళ గాయాలు ఎన్నంటే బైబిల్లో గిన్నె అని చెప్పి ముళ్ళతో చేయబడినటువంటి కిరీటం ద్వారా అయిన గాయాలు గిన్నె అని చెప్పి బైబిల్లో లేదు. అది ఎన్నో బహువచనం ఎన్నైనా కావచ్చు, ఎన్ని ముళ్ళో తెలియవు, ఎన్ని ముళ్ళు దానికి ఉన్నాయో కిరీటానికి తెలియవు. ప్రియరా, ముళ్ళతో కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి కొట్టినప్పుడు వలవల వలవల రక్తం కారింది. ప్రియులారా, యేసుప్రభు పొందినటువంటి గాయం రెండవది, తలకు ముళ్ళ కిరీటం అనే గాయాన్ని పొందాడు. మూడవది ఎటువంటి గాయం అంటే యోహాను సువార్త 19 అధ్యాయం 34వ వచనంలో ఏమి రాయబడిందంటే, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అనే మాట రాయబడింది. అంటే చూడండి ప్రియులారా, ఒక ఈటతో ఆయన ప్రక్కల పొడిచాడు. పొడిచినప్పుడు ఆయన ప్రక్కల నుండి నీరు బయటకు వచ్చేసింది. ఉన్న రక్తం అంతా కూడా వలవల వలవల రక్తం అంతా కూడా బయటికి కారిపోయింది. యేసు ప్రభుల వారు మూడో గాయం ఎటువంటి గాయాన్ని పొందానంటే పక్కలో గాయాన్ని అనుభవించాడు. నాలుగోది ఎటువంటి గాయాన్ని పొందాడు అంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20 అధ్యాయం 20 నుండి కొన్ని వచనాల వరకు ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులను గుర్తును చూసిన వ్రేళ్ళు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో దిద్దుమనబడిన తోమ శిష్యులతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నాలుగోది ఎటువంటి గాయాన్ని పొందాడు యేసు ప్రభుల వారంటే ఆయన చేతులకు గాయాలు, అరచేతులకు గాయాలు పొందాడు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు సిలువ వేసినప్పుడు ఆయన ఈ పాదం మీద పాదం ఎక్కిచ్చేసి, అదే కాకుండా ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు ఈ అరచేతుల్లో మేకును బిగించేశారు. ఈ అరచేతుకు కుడి చేయికి గాయమైందని బైబిల్ చెప్తుంది. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20 అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 27వ వచనంలో ఎడమ చేతికి కూడా గాయమైందని బైబిల్ సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, ఈ యొక్క కుడి చేయికి గాయమైంది, ఎడమ చేయికి గాయాల పాలైంది యేసయ్య. అదే కాకుండా ఐదవది ఆ యేసుక్రీస్తుల వారు ఎడమ చేతికి గాయమైందని రాయబడింది. ఆరవది ఏంటంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారు
కుడి పాదమునకు గాయమైందని బైబిల్ చెప్తా ఉంది. 7వది ఏంటంటే ఎడమ పాదానికి కూడా యేసుక్రీస్తుల వారు గాయాల పాలైండు. అనగా ఇట్లా సిలువను వేసినప్పుడు ఎడమ చేయికి ఎలాంటి మేకు బిగించబడిందో, కుడి చేయికి ఎలాంటి మేకు బిగించబడిందో, ఇట్లా 2 కాళ్ళను ఒక్క దగ్గర జోడించేసేసి సిలువకు కింద కాళ్ళ భాగంలో ఒక్క మేకును బిగిస్తే మొట్టమొదటిగా కుడి పాదం నుండి దిగి ఎడమ పాదానికి దిగింది, ఎడమ పాదం నుండి వెళ్ళి ఆ సిలువకు కింద కర్రకు దిగి అలాగే బంధించి పెట్టినట్లుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఎలాంటి గాయాలు పొందాడో. ఒకటి ప్రియులారా, ఆయన పొందినటువంటిది కొరడ దెబ్బ అనే గాయాలు పొందాడు. 2వది ఆయన తలకు ముళ్ళ కిరీటం చేత బిగించబడ్డాడు. 3వది ఆయన పక్కలో బల్లెంపోటు చేత బిగించబడ్డాడు. బల్లెంపోటు అనే గాయం పాయాడు. అదే కాకుండా ఆ యొక్క 4వది ఆయన అరచేతులకు కుడి చేయికి మేకు చేత బిగించబడ్డాడు. అదే కాకుండా 5వది ఎడమ చేతుకు మేకు చేత బిగించబడ్డాడు. ఆయన కుడి పాదమునకు మేకు చేత బిగించబడ్డాడు. 7వది ఆయన ఎడమ పాదానికి మేకుల చేత బిగించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు ప్రభు పొందిన గాయాలు అయితే 7 చోట్ల ఆయన శరీరం మీద 7 స్థలాల్లో గాయాలైనవి. ఒక్కటి ఏంటంటే కొరడ దెబ్బల చేత ఆయన వీపులో గాయాలైనవి. ప్రియులారా, వీపంతా కూడా నాగడుతును సాలువలే బైబిల్ చెప్తా ఉంది. వీపంతా నాగడుతును సాలువలే అయిందట. ఒక్క కొరడతో కొట్టినప్పుడు ఆయుధాలు వెళ్ళి తగులుతూ ఉన్నాయి. ఆ యొక్క గుండెమో మాంసాన్ని మెత్తగా చేస్తూ ఉంది, ఎముకనేమో మాంసాన్ని పగలదీస్తూ ఉంది, గాలమేమో దానికి తగిలి దాంట్లో మాంసంలో దిగబడి వెనుకకి లాగుతుంటే నాగడుతును సాలువలే ఆ సాలు యేసయ్య యొక్క శరీరాన్ని దున్నేస్తూ ఉంది. ఆయన వీపన్ని కూడా గాయాలే. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు వీపంతా కూడా గాయాల చేతి ఎందుకు గాయపరచబడ్డాడో తెలుసా? మానవులు చేసేది పాపం వీపు ద్వారా చేశారట. వీపు ద్వారా చేసిన పాపం మనిషికి వీపు మీదకి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తుల వారు ఏం చేశాడంటే తన వీపు పైన భరించేశాడు. 140 కొరడ దెబ్బల చేత కొట్టినప్పుడు ఒళ్ళంతా కూడా రక్తమే, తన దేహమంతా కూడా రక్తమే, ఆ యొక్క వీపంతా కూడా కొరడ దెబ్బలే, భయంకరమైన గాయాల పాలైపోయి ఆ యొక్క భయంకరమైన యాతనకి యేసుక్రీస్తుల వారు గురైపోయారు. 2వది ఏంటంటే ఆ యొక్క యేసుక్రీస్తుల వారు ఆ తలకు ముళ్ళ కిరీటం, అంటే ఎన్ని గాయాలో తలకు అది లెక్కకు లేదు. కానీ నా ప్రియ సహోదరుడా, తలకు ముళ్ళ కిరీటం చేత బిగించబడినప్పుడు, ముళ్ళ కిరీటం చేత కొట్టినప్పుడు వెంటనే ఆ ముళ్ళు తలలోకి దిగబడి వలవల రక్తం కారి ఒళ్ళంతా, ఇల్లంతా, వాడంతా, ఏరియంతా, వీధంతా కూడా వలవల రక్తం కారిపోయింది. ఏంటికి యేసుక్రీస్తుల వరకు తలకు ముళ్ళ కిరీటం బిగించబడింది తెలుసా? మానవుడు చెడు తలంపులు తలంచి మానవుని యొక్క తలకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తుల వారు తన తలకు ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష, మనం చెడులు తలంస్తాం, చెడులు ఆలోచిస్తాం, ఇంకోలను ముంచాలన్నా, ఇంకోలను నుక్షం చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, అబద్ధాలు ఆడాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, ఇంకోలను హత్యలు కూనీలు చేయాలన్నా, లంచాలు తినాలన్నా ఆలోచన వచ్చేది కేవలం తలకు మాత్రమే వస్తుంది, తలలో నుండే వస్తుంది. ప్రియులారా, ఈ తలకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తుల వారు ఆయన ఏ పాపం చేయలేడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడని చెప్పి ఆ యొక్క సవాలు విసిరినటువంటి దేవుడు, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు, పాపలతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఏ పాపం మెరిగినటువంటి యేసుక్రీస్తు నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, నీకు నాకు తలపైన రావాల్సిన శిక్షను యేసుక్రీస్తుల వారు తన తలపైన ఈ శిక్షను, ముళ్ళ కిరీటమైన శిక్షను ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. 3వది ఆయన ప్రక్కలో బల్లెంపోటు. మనిషి చేసే పాపం ప్రక్క నుండి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పక్కకు రావాల్సినటువంటి ప్రక్కలో మనకు రావాల్సిన శిక్షను ఏ పాపం మెరిగినటువంటి యేసుక్రీస్తుల వారిని బల్లెంపోటుతో పక్కలో పొడిచినప్పుడు వలవల రక్తము కారిందని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మనకు రావాల్సిన శిక్షను తన ప్రక్కల్లో యేసుక్రీస్తుల బల్లెంపోటుతో పొడవబడ్డాడు. ఆ శిక్షను ఆయన తాను భరించాడు. అదే కాకుండా 4వది ఆ యొక్క కుడి చేతికి రావాల్సిన గాయం
ఈ చేయితో ఎంతో మందిని చంపాం, ఈ చేయితో ఎంతో మందితో లంచాలు తీసుకున్నాం, ఈ చేయితో ఎన్నో చెడులు ముట్టాం, ఈ చేయితో ఎన్నో రకాలైన పాపాలు చేస్తాం. దీనికి రావాల్సిన శిక్ష ఆయన తన చేయిలో భరించేస్తాడు. ఎడమ చేతికి రావాల్సిన శిక్ష ఆయన ఎడమ చేతిలో భరించేస్తాడు. అదే కాకుండా ఆ యొక్క కుడి పాదంకి రావాల్సిన శిక్ష ఆయన కుడి పాదానికి భరించేశాడు. మన ఎడమ పాదానికి రావాల్సిన శిక్షను, మనం చేసిన పాపాన్ని యేసుక్రీస్తుల వారు ఆయన నడకలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చేతుల్లో కూడా పాపం లేదు, ఆయన పాదాల్లో కూడా పాపం లేదు, ఆయన నడకలో పాపం లేనటువంటి వాడు. ప్రియులారా, ఆయన జీవితాల్లో మనకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తుల వారు తన పాదాల్లో యేసయ్య భరించేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఆయన శిక్ష, ఆయన పొందిన గాయాలను నువ్వు తెలుసుకోకపోతే ఈరోజే తెలుసుకొని ఆయన పాదాలు పట్టుకొని, దేవా నా కోసమే ఈ గాయాలను, తండ్రి నా కోసమే ఈ వేదనను పొందావు అయ్యా, నా కొరకే అయ్యా, నేను నిన్ను అంగీకరిస్తాను, నేను నమ్ముకుంటాను, నీ త్రోవలు నడుస్తాను. ఇప్పటి వరకు నేను చెడులు తలంచిన, నేను మళ్ళీ చెడులు తలంచితే నీకు మళ్ళీ ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టినవాడిని అయితేనయ్యా, నాలో ఉన్న చెడులన్నీ తీసేస్తున్నాను, ఈరోజు తీసేస్తే బాగుంటుంది. నా చేతులతో ఇప్పటివరకు చెడులు చేసి హత్యలు కూనులు చేసినాను, ఇప్పటి నుండి ప్రభా ఇవన్నీ కూడా తీసేస్తానయ్యా, నన్ను క్షమించు అంటే నీ జీవితాల్లో దేవుడు నిన్ను క్షమించేస్తాడు. అదే కాకుండా చెడుల వైపు నడిచాను ప్రభా, నన్ను క్షమించి యేసయ్యా, నా పాదాలు కడుగు యేసయ్యా, నేను మరలా చెడులు నడిస్తే నీ పాదాల మీకు నేను శిక్ష తీసుకొచ్చిన వాడిని అవుతానయ్యా, నన్ను క్షమించండి. దేవుడు నేను క్షమిస్తూ ఉంటాడు. నేను పక్కతో పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇప్పటివరకు నేను చేశాను, ఇప్పుడు నేను చెయ్యనయ్యా, నేను మళ్ళీ చేస్తే నీ ప్రక్క మీదకి నేను శిక్షణ తెచ్చిన వాడిని అయితేనయ్యా, నన్ను క్షమించని నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నీ చేతిలో గాయాలేమని వారు అడగగా, వీరు నన్ను ప్రేమించిన వారి, నన్ను ప్రేమించి నన్ను చేర్చుకున్న వారి ఇంట్లో నేనుండగా వారు నాకు చేసిన గాయాలని ఆయన చెప్తాడని జకర్యా ఏనాడో ప్రవచించాడు. నీవు ఆయనను ప్రేమించినవు కానీ నీ తలతో పాపం చేసిన గాయాలు చేస్తావు, ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టావు. నువ్వు ఆయనను ప్రేమించాలని చేర్చుకున్నావు కానీ నీ పక్కతో పాపం చేసి ఆయన పక్కకు బల్లెం పోటు పొడిపించావు, పొడవడానికి కారణమయ్యావు. నువ్వు కాళ్ళతో పాపం చేసావు, ఆయన కాళ్ళకు మేకులు బిగించావు. నీ చేతులతో పాపం చేసావు, నీ చేతులకు మేకులు బిగించావు. అదే కాకుండా నీ యొక్క వీపుతో పాపం చేసావు, ఆయన వీపు మీద కొరడ దెబ్బలు కొట్టడానికి నువ్వు కారణమయ్యావు. ఈ రోజును నేను పవిత్రంగా జీవిస్తా, నా వీపును కాపాడుకుంటా, నా ప్రక్కను కాపాడుకుంటా, నా కళ్ళను కాపాడుకుంటా, నా చెవులను కాపాడుకుంటా, నా హృదయాన్ని కాపాడు, నా తలంపులను కాపాడుకుంటాను, నా యొక్క ప్రభువా నా చేతులను కాపాడుకుని, నా పాదాలు కాపాడుకొని నీకు పవిత్రంగా జీవిస్తానని చెప్పి నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుల వారి పొందినటువంటి గాయముల వలన మనకు ఎలాంటి మేళ్ళు పొందుతున్నాం, ఎలాంటి మేళ్ళు మనకు దొరుకుతాయి. యేసు ప్రభుల వారు తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, చేతిలో అరచేతిలో మేకులు, అరకాళ్ళకు మేకులు, అదే కాకుండా వీపు పైన కొరడ దెబ్బలు, భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షయాతన పొందాడు కదా. మరి ఆయన పొందిండి ఎందుకొరకు? ఆయన ఏమైనా పాపం చేసిందంటే ఏ పాపం చేయలేదు. యేసుక్రీస్తుల వారు పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన లాంటి దేవుడు లేడు 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 లేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడరా నిరూపించాడని చెప్పి శాస్త్రులు పరిచయాలతోటి యేసుక్రీస్తుల వారు సవాల్ విసిరాడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద లేడు, పరలోకంలో లేడు. ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు. ఆ యేసు దేవుని మీరు అంగీకరించండి, నమ్మండి. ఆయన నమ్మితే మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన పొందినటువంటి గాయముల వలన మనకు ఎలాంటి మేళ్ళు దొరుకుతున్నాయి అంటే, ఒకటి బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఏమనంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తాను పొందిన గాయముల వలన మానవులమైన మనకు ఎటువంటి సువాసన వచ్చిందంటే, పరిమళ సువాసన అంటే పరిశుద్ధమైన వాసన వచ్చింది. ఒకప్పుడు కంపు వాసన, చెడు వాసన, దుర్వాసన, పాపపు వాసన మన దగ్గర ఉండే. ఆ పాపపు వాసన విడిపించడానికి యేసుక్రీస్తుల వారు ఇన్ని రకాలైన గాయాలు పొంది మన కొరకు ఎంత త్యాగం చేసి యేసుక్రీస్తుల వారు మనకు ఈ యొక్క మేలు చేశాడు, మనల్ని పరిమళ వాసనగా చేశాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఏ మేలు, ఆయన పొందిన గాయముల వలన మనకి ఎలాంటి మేలు అంటే, ఒకటి పరిమళ వాసనగా పరిశుద్ధ వాసన మనకు దొరికింది. రెండవది ఏంటంటే, ఆ యొక్క యెషయా గ్రంథం 53వ వచనంలో ఆయన పొందినటువంటి గాయముల వలన మనకి ఎలాంటి మేళ్ళు కలిగినాయంటే, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నదని బైబిల్ చెప్తా ఉంది.
యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనాల్లో ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితీరు అనే మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక అదే 2వ అధ్యాయం 24వ వచనం ఏమి రాయబడిందంటే ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందితీరు అని రాయబడింది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చేతులే గాయం చేస్తాయి, ఆయన చేతులే మీకు స్వస్థపరుస్తాయి అనే మాట రాయబడింది. ఆయన పొందిన గాయం వలన మీరు స్వస్థత పొందుతున్నారని రాయబడింది. అదే కాకుండా 41 దావీదు కీర్తన 5వ వచనంలో ఏం రాయబడిందంటే ఆ రోగశాయి మీద ఆదరిస్తాను, రోగం కలిగినప్పుడు నా చేతులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి అన్నాడు. యెషయా గ్రంథం 58 అధ్యాయం 58 అధ్యాయం 8వ వచనంలో ఏమి రాయబడినదంటే బైబిల్లో స్వస్థత శీఘ్రంగా నీకు లభిస్తుందని రాయబడింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో మీ సర్వదేహమునకు స్వస్థత కలుగుతుంది, మీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆయన పొందిన గాయముల వలన ఒకటి మనకు సువాసన దొరుకుతుంది, రెండవది ఏంటంటే పరిశుద్ధ వాసన దొరుకుతుంది, రెండవది ఏంటంటే స్వస్థత దొరుకుతుంది, మూడవది ఏంటని చెప్పి నేను ముగించేస్తాను. మూడవది ఏమిటి అంటే ఆయన పొందినటువంటి దెబ్బల వలన, ఆయన పొందినటువంటి గాయముల వలన మనకి ఏది గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనమును తొలగించును అనే మాట రాయబడింది. గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని తొలగించేస్తాయి. ఆయన పొందిన గాయముల వలన మనలో ఉన్న చెడుతనము తొలగిపోయింది. ప్రియులారా, ఆయన ఎందుకొరకు దెబ్బలు పడ్డాడు, ఎందుకొరకు కురడ దెబ్బలు పడ్డాడు, ఎందుకొరకు గాయాల పాలైందంటే నీలో ఉన్న చెడుతనం తొలగించడానికి, నీకు స్వస్థత కలిగించడానికి, నీలో ఉన్న అపవిత్రమైనటువంటి ఆ యొక్క పాపపు యొక్క సువాసన తొలగించి పవిత్రమైనటువంటి సువాసన కలిగించడానికి యేసుక్రీస్తుల వారు ఆయన సిలువలో బలి అయి ఏడు రకాలైన గాయాలు పొందాడు. ఆ గాయాలు నీ కొరకు పొందినని చెప్పి తెలుసుకొని నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నీ పాపాలైన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నమ్మితే నీకు స్వస్థత దొరుకుతుంది, నీకు సువాసన కలుగుతుంది, పవిత్రమైన వాసన దొరుకుతుంది. అదే కాకుండా నీ జీవితాల్లో నీలో ఉన్న చెడుతనం తొలగిపోయి ఆ నీ జీవితాల్లో నీకు మంచితనం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఈరోజు మనం అప్పగించుకుందాం, కళ్ళు మూసుకుందాం. సృష్టికర్త మాత నిత్తమైన నీ వాక్యం ప్రతిబిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చి ఎన్నో రకాలైన గాయాలు మా కొరకు పొందావు ప్రభా. నన్ను ప్రేమించిన వారి ఇంట్లో నేనుండగా నాకు చేసిన గాయాలను సెలవిచ్చినావు. ఎందరో ఇంకా చేతులతో, తలంపులతో, వీపుతో, ప్రభాతానికి స్తోత్రం, ప్రక్కతో, కాళ్ళతో, చేతులతో పాపాలు చేసుకుంటూ నీ గాయాలు రేపుతున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించు. ఎవరైతే ఇంకా ప్రభా నేను తెలియక వ్యతిరేకిస్తున్నారో నా కొరకే ఈ గాయాలు చేయబడ్డాడని తెలుసుకొని వారందరినీ నేను అంగీకరించి భాగ్యం దయచి అందరిని దీవించి మహిమ తెచ్చుకో. స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించి ఇంకా అనేకులను లేపి మహిమ తెచ్చుకో. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. మా చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.